నమస్తే మామ. ఎలా ఉన్నారు అందరూ? బానే ఉంటారులే. రీల్స్ చూసుకుంటా, పైకి స్క్రోల్ చేసుకుంటా. ఇవాళైతే మా రూమ్‌లో ఎవ్వరు లేరు మామ. పిచ్చ బోర్ కొడతాంది. ఏం చేయాలో అర్థం కాకుంటా 1:30 అయింది టైము. ఇంకా కిందకెళ్ళి తిందామనేసి అలా డోర్ క్లోజ్ చేసుకున్నా. లాక్ పోవాలి కదా మామ. మన రెస్పాన్సిబిలిటీ. ఇంక మన రూమ్‌లో ఒకడే ఉన్నాం కాబట్టి. ఇంకేదైనా పోయిందనుకో మన మీద చెప్పేస్తారు మామ. వీడున్నాడు, వీడే ఎత్తుకునేసాడనేసి. ఇంక అలా ఆలోచించుకుంటా కిందకెళ్తున్నా మామ. ఈళ్ళేం పెడతారో మధ్యాహ్నం కూరలైతే అసలు ఏమి నచ్చవు మామ స్వామి. వంకాయలు, బెండకాయలు, కూరగాయలు ఏంటే అవే ఏసి నీళ్ళంతా ఫుల్‌గా గుండాయి నిండా పోసేసి ఏదో ఒకటి చేస్తారు. వీళ్ళు హిందీ వాళ్ళైతే బాగా తింటారు మామ. చుట్టా కూర్చొని లాగిస్తారు మామ. ఏం చేద్దాం? తెల్లారి పులిహోర మామ. తెల్లారి పులిహోరనే తెల్లారి కూడా తినలే మామ. మళ్ళీ ఇప్పుడు కూడా గుండాయకుండా అది చూసినావా మామ, నీళ్ళు కూరాకు మామ. ఏదో సొరకాయ, గిరకాయ వేసుకున్నారు మామ. ఇట్లా కాదని ప్లేట్ అది పెట్టినా. బిర్యానీ అయినా తిందామని బిర్యానీ సెంటర్కి వెళ్దామని ఆలోచించుకుంటా ఉన్నా. ఎలా బిర్యానీ సెంటర్కి వెళ్ళి నడుచుకుంటా. సరే ఒక బిర్యానీ ఆర్డర్ ఇచ్చినాను. 5 నిమిషాలు అన్నాడు. వాడు ఇచ్చినాడు. ఇంకటా నడుచుకుంటూ రూమ్కి వచ్చిన మామ. ప్లేట్లో వేసుకున్నా. చూస్తుంటే నోరు ఊరుతుంది మామ. సరే మామ తింటా. బాయ్ మామ. మీరండి తినండి మామ.